హలో అండి, వెల్కమ్ టు ఈశ్వర్ బ్లాగ్స్ ఫ్రమ్ కువైత్. ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు రెగ్యులర్గా న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్తో పాటు సక్సెస్ స్టోరీస్ కూడా ఇస్తానండి. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు సెప్టెంబర్ 25, 2024 కువైట్లో ఈరోజు ప్రెస్ అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఎవరైతే బయోమెట్రిక్ చేసుకోలేదో, ఫింగర్ ప్రింట్ చేసుకోలేదో వాళ్ళకు సివిల్ ఐడి దానికి రిలేటెడ్ సంబంధించిన వర్క్లన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తామని చెప్పారండి. మామూలుగా వితౌట్ అపాయింట్మెంట్ మనము మాల్స్లో ఇక్కడ కువైట్లో మనం చాలా ఏరియాల్లో వాళ్ళకి అవకాశం కల్పించారు. మన ఉదాహరణకు ఫైల్లో అల్గుత్ మాల్లో, 360 మాల్ నియర్ టు కేతాను, తర్వాత షార్క్లో వచ్చేసి అసిమా మాలు, ఆర్డిఆర్ వచ్చి ఎవెన్యూస్ మాల్లో ఇచ్చారండి. ఈ ప్రవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కువైత్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఫింగర్ ప్రింట్ లేకపోతే చాలా ఇబ్బంది అండి. మీకు అన్ని చోట్లకు ఈ ఫింగర్ ప్రింట్ వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా సెప్టెంబర్ 30 లోపు మాల్స్లోకి వెళ్ళి చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీకు డిసెంబర్ 31 వరకు విత్ అపాయింట్మెంట్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. అపాయింట్మెంట్ మొత్తం ఇప్పుడు సహెల్ యాప్ ఇంతవరకు అరబీలో ఉంది. కొత్త ఆప్షన్ గురించి మీకు నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ వీడియోలో మీకు చెప్తాను, గమనించగలరు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు బుధవారం రోజు 14 మందిని అరెస్ట్ చేశారండి. వాళ్ళ దగ్గర నుంచి 20 కిలోగ్రాముల నార్కోటిక్స్, ఆల్కహాల్ అండ్ అదర్ ఇలిసిట్ మెటీరియల్స్ వాళ్ళు తీసుకున్నారండి. ఏవైతే ఈ నార్కోటిక్స్ని తయారు చేసిన కావాల్సిన సామాగ్రి అంతా పట్టుకొని తయారు చేసిన తర్వాత ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో వాటిని కూడా పట్టుకున్నారండి. వాళ్ళతో పాటు 14 మంది వీళ్ళు అరెస్ట్ చేశారు. బయట దేశాలకు వచ్చినప్పుడు ఇల్లీగల్గా ఎటువంటి పనులు చేయకుండా వాళ్ళు లీగల్గా వాళ్ళు మనకి ఏ వర్క్ మీద వచ్చినా ఆ వర్క్ చేసుకొని మనకు వీళ్ళంత పని చేసుకొని వెళ్ళిపోవడం మంచిదండి. ఇలా అనవసరం కేసులు ఎదుర్కొని అటు మన సొంత దేశానికి ఇక్కడ కువైట్లో నివాసం ఉద్యోగ అవకాశం ఇచ్చిన కువైట్ గవర్నమెంట్కి మనము చెడ్డపేరు తెచ్చిన వాళ్ళు అవుతాము. ఇదంతా ఈ బయట దేశంలో ఎవరైతే వచ్చారో దీన్ని గమనించగలరని కోరుచున్నాను. కువైత్ గవర్నమెంట్ వారు సహెల్ యాప్ను ఇంగ్లీష్ వర్షన్లో లాంచ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇంతవరకు మనకు అరబీలో ఉంది. ఈ అరబీలో ఉన్నందువల్ల ఏంటంటే మనం బయోమెట్రిక్ కానీ లేకపోతే వీసాలు కానీ అపాయింట్మెంట్లు కానీ ఇవన్నీ మనం సహెల్ యాప్లోనే చేసుకునే వాళ్ళము. ఇదంతా అరబీ భాషలో ఉండేది. ఇప్పుడు ఈ అరబీ భాషలోనే మనకు అన్ని ప్రాసెస్లు ఇటు సిటిజన్స్ కానీ లేకపోతే రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో విదేశస్తులు వాళ్ళు కూడా అందరికీ ఒకే ప్రాసెస్ ఉండేదండి. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ వర్షన్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీసుకురావడం వల్ల ఎవరైతే నాన్ రెసిడెంట్స్ ఉంటారో, ఎవరైతే ప్రవాస దేశస్తులు ఉంటారో వీళ్ళందరికీ వాళ్ళ సొంతంగా ఒకరి మీద డిపెండ్ కాకుండా ఇంగ్లీష్ వర్షన్లో మొత్తం పనంతా చేసుకోవచ్చు. సో ఇదొక గుడ్ న్యూస్ అండి. దీంట్లో మనకు కార్ ఓనర్షిప్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే కారు సేల్, బయింగ్ రెండు మనం చేసుకోవచ్చు. మీకు దీని గురించి 2 వీడియోలు చేస్తున్నాను. ఆ 2 వీడియోలు కూడా మీరు గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్.